ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సమూయేలు 2వ గ్రంథం బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు మనం ధ్యానించుకొనబోతున్న వాక్య భాగం ఏంటంటే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం ఉపోద్ఘాతాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం. ఇందులో ముఖ్య వచనంగా 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచిననియు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలం చేయుననియు దావీదు గ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క ఉపోద్ఘాతం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నమ్ముచు పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, క్రీస్తు పూర్వం 1375 సంవత్సరంలో న్యాయాధిపతుల పరిపాలన ప్రారంభించబడింది. క్రీస్తు పూర్వం 1150 సంవత్సరంలో సౌలు గారు మరి ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజు అవటం జరిగింది. క్రీస్తు పూర్వం 1110 సంవత్సరంలో సౌలు గారు మరణించారు. తర్వాత దావీదు గారు యూదాకు రాజు అవటం సంభవించిందనమాట. సరే, ఈరోజు మనం మరి చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరంతా శ్రద్ధగా వినాలి. ఈ గ్రంథంలో అనగా సమూయేలు రాసిన 2వ గ్రంథంలో దావీదు చరిత్ర కొనసాగుతుంది. ఏలి అనేటువంటి యాజకుడు, సౌలు అనేటువంటి రాజు చరిత్రలో విషాద పాత్రలై నిలిచిపోయారు మాట వాళ్ళు. ఈ గ్రంథంలో దావీదు రాజుగా సింహాసనం ఎక్కుతాడు. యెరూషలేము రాజకీయ కేంద్రమైంది, అలాగే సియోను మత విషయకమైనటువంటి కేంద్రకమైందనమాట. దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు. ఇజ్రాయేల్ రాజ్యానికి దావీదు నిబంధన ఆధారం. ప్రియులు గమనించాలి, ఇజ్రాయేల్ రాజ్యానికి దావీదు యొక్క నిబంధన ఆధారం అన్నమాట. సౌలు గాథ ఇక్కడితో ముగిసింది. ఇప్పుడు దావీదు గారి గురించి ఎన్నో ఆసక్తిదాయకమైనటువంటి సంగతులు మనం వింటామన్నమాట. ఈ అధ్యాయం ఇక్కడ నుంచి ఆరంభంలో దావీదు ఎన్నో గడ్డు సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. యూదా దక్షిణ రాజ్యం, మరి ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం. సౌలు ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలును పరిపాలించాడు. గమనిస్తున్నారా? యూదా యొక్క దక్షిణ రాజ్యం, ఇజ్రాయేల్ యొక్క ఉత్తర రాజ్యం అన్నమాట. సౌలు గారు ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలును పరిపాలించాడు. దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు. అయితే కొందరు అనుమానించారు. సౌలు కుమారుడు ఇష్బోషెతు మరణించాడు. సౌలు కుమారులు 7, గుర్తుపెట్టుకోండి, 7 అన్నమాట సౌలు గారికి. దావీదు అనుమతితోనే ఈ 7 కూడా ఉరి తీయటం జరిగిందనమాట. సౌలు సేనాధిపతి అబ్నేరు హత్య గావించబడ్డాడు. ఈ 2 సమూయేలు గ్రంథాలలోని ముఖ్యాంశాలు ముఖ్యాంశం ఇదనమాట. దేవుడు దావీదుని పిలిచాడు, వాడుకున్నాడు. దావీదులో ఎన్నో బలహీనతలున్నా మరి అతడు దేవుడు పిలిచినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడని వ్యవహరించబడ్డాడు. మనకందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సింహాసనానికి హక్కుదారుడు. దావీదు నిబంధన మెస్సయ్య రాజ్యానికి ఆశాతార. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ నిరీక్షణ అన్నమాట. గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సౌలుకు భయపడి మొదట యూదాలోను తరువాత ఫిలిస్తీన్లోను మరి దాగి జీవించినటువంటి దావీదు గారు సౌలు చనిపోయిన తర్వాత దేవుని చిత్త ప్రకారం యూదాకు ఇజ్రాయేల్ అందరికీ కూడా రాజై పరిపాలించినటువంటి చరిత్ర ఈ 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుందన్నమాట. దావీదు గారి జీవిత చరిత్ర మొదటి రాజుల గ్రంథం మొదటి 2 అధ్యాయాలు వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రారంభించబడి ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో అత్యధికంగా దావీదు యొక్క పరిపాలన గురించి మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. ఈ విధంగా ఈ యొక్క ఆధారం అంటే ఉద్దేశం ఏంటి, ఈ 2వ సమూయేలు గ్రంథం ఉద్దేశం ఏంటని చూసినట్లయితే, నెంబర్ 1, దావీదు యొక్క రాజ్య పరిపాలన చరిత్రను తెలపడమే ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం ఉద్దేశం. రెండవది ఏంటంటే దేవుని అధికారం క్రింద ఎంతటి శ్రేష్టమైన పాలన జరిగినదని చూపిస్తాకి ఈ 2వ సమూయేలు గ్రంథం రాయబడింది. మూడవది ఏంటంటే ఒకే వ్యక్తి ద్వారా మార్పులు చేకూర్చవచ్చునని చెప్పి నిరూపించడం జరిగింది. 4వ పాయింట్ ఏంటంటే దేవుని ప్రీతిపరచుటకు తగినటువంటి గుణాతిశయములేవి అని చూపించట
ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథంలో జరిగింది. అలాగే 5వది ఏంటంటే అనేకమైనటువంటి కొరతలు కలిగినటువంటి దేశపు గొప్ప రాజుగాను మరి దావీదును చిత్రించి నూతనమైనటువంటిది పూర్ణమైనటువంటి ఒక రాజ్య అధ్యక్షుడిగా రానైనటువంటి క్రీస్తును ప్రతిబింబ చేయటం 7వ అధ్యాయం అంతా చదివితే మనకు తెలుస్తుంది. ఈ గ్రంథకర్త ఎవరు అని చూసినట్లయితే యూదుల యొక్క పారంపర్యాచార ప్రకారం రాసినటువంటిది సమూయేలు అన్నమాట. ఈ గ్రంథకర్త గత చరిత్ర ఏంటంటే దావీదు పరిపాలనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అనమాట. ఇందులో ముఖ్య వచనాలు 5వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నాం. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే దావీదును అభిషేకించి మరి దేవుని కొరకై జీవించుటకు ఉపదేశించినటువంటి సమూయేలు ప్రవక్త యొక్క నామము ఈ గ్రంథమునకు ఇవ్వబడిందనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు కదా అంతా కూడాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2వ సమూయేలు గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైనా కనిపిస్తారంటే ఖచ్చితంగా ఈ 1వ సమూయేలు ముందు మాటలో చెప్పినటువంటి రీతిగా పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రతిబింబం వలె దావీదుని చూస్తున్నాం మనం. ఇక్కడ దావీదు దేవునికి ఇష్టడుగా మారుట ఆయనకు అతిశయ కారణంతో కూడినటువంటి సాటి లేనటువంటి జీవితం జీవించడం ద్వారా మరి దొరికినది కాదని చెప్పేసి దానికి బదులుగా సొంత బలహీనతలు ఒప్పుకొని పాపక్షమాపణ పొందినటువంటి దేవుని క్రియ ద్వారానే కలిగిందనమాట. పాపంలో పడుట సంభవించినను దేవుణ్ణి వదిలి దిగజారలేదు. ఎవరు? దావీదు గారు. పాపంలో పడ్డాడు కానీ దేవుని విడిచిపెట్టేసేసి దిగజారిపోలేదు. ఈ విధంగా దావీదు గారి యొక్క విషయాలన్నీ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ 2వ గ్రంథంలో మనకి బయలుపరచబడతాయి. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విశేష భాగాలు ఏంటంటే ప్రధాన వ్యక్తి ఎవరంటే దావీదే ఉంటాడు. ఈ 2వ సమూయేలు గ్రంథం అంతా కూడా ఆయనే ముఖ్యముగా ఆధారంగా చేసుకుని ఈ గ్రంథం అంతా కూడా రాయబడింది. ఈ గ్రంథంలో ఇమిడి ఉన్నటువంటి ప్రధాన వర్తమానము ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటిదే ఇక్కడ ఉంటుందన్నమాట. ఏంటది? విధేయత ఆశీర్వాదమును, అవిధేయత శాపమును వెదజల్లును. విధేయత చూపిస్తే ఆశీర్వాదం, అవిధేయత చూపిస్తే శాపం వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇందులో ముఖ్య అధ్యాయాలు ఏంటంటే 2వ సమూయేలులో 11వ అధ్యాయంలో దావీదు బెత్షెబాతో పాపం చేయటం, ఆమె భర్తను చంపటం, ఇవన్నీ కూడా లిఖించబడ్డాయి 11వ అధ్యాయంలో. ప్రియులారా, ఈ యొక్క గ్రంథం పరిశీలన మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథమును 3 పెద్ద భాగాలుగా విభజించవచ్చు. నెంబర్ 1 దావీదు పొందినటువంటి విజయాలు మొదటి 10 అధ్యాయాల వరకు ఉంటాయి. రెండోది ఏంటంటే దావీదు చేసినటువంటి పాపం 11వ అధ్యాయం. మూడోది ఏంటంటే ఆ పాపానికి ప్రతిఫలంగా దావీదు అనుభవించవలసినటువంటి శ్రమలు 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మనకి కనిపించబడుతూ ఉంటుంటాయి. గమనించాలి, ఇక్కడ కేవలం గొర్రెల కాపరిగా ఉన్నటువంటి స్థితి నుంచి ఇజ్రాయేలుకు గొప్ప ప్రఖ్యాతి చెందినటువంటి రాజుగా దేవుడు దావీదుని హెచ్చించినని చెప్పి దాన్ని దావీదు ఎన్నడూ కూడా మర్చిపోలేదు. దాన్ని హృదయంలో పాలక మీద రాసుకుని గుర్తెచ్చుకుంటూ ఉన్నాడు. దావీదును సౌలును కూడా సరిపోల్చి చూసినటువంటి పరిశోధన చేసినట్లయితే ముఖ్యంగా చాలా మనకి విషయాలు బయటపడతాయి. ఇజ్రాయేలు యొక్క అల్పమైనటువంటి గోత్రంలోని సాధారణ కుటుంబం నుంచి దేవుడు తనను ఏర్పరచుకున్నటువంటి విషయాలు అక్కడ సౌలుకి ప్రారంభంలో గ్రహించాడు. నేను అల్పమైనటువంటి వాడిని అని చెప్తుంటాడు. అయితే కాలక్రమేణా తన యొక్క పూర్వస్థితిని సౌలు గారు మర్చిపోతాడు. దేవునాజ్ఞలన్నింటిని కూడా విడిచిపెట్టేసేసి మరి అతను అవిధేయత చూపించి పాపంలో పడిపోతాడు. మరి దావీదు సౌలు ఇంచుమించు ఒకే విధంగా పడిపోయారు. కానీ వారిరువురు కూడా మరి పాపమును ఒప్పుకుని స్థితిలో గొప్ప భేదం కనిపిస్తూ ఉంటుంటుంది. ఇద్దరు పడిపోయినటువంటి వారే. ప్రియులు గమనించాలి, పడిపోవటం తప్పు కాదు, కానీ పడిపోయిన స్థితిలోనే పాతికిపోవటం తప్పు అన్నమాట. ఇక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే పాపాన్ని ఒప్పుకుంటూ పూర్ణ హృదయంతో పశ్చాత్తాపడ్డా ఉన్నాడు దావీదు. కానీ సౌలు అలా చేయలేదు. వింటున్నారా? సౌలు మాత్రం అలా చేయలేదన్నమాట. దావీదు వృద్ధాప్యంలో ఘనత ఐశ్వర్యం కలిగినటువంటి వాడుగా దావీదు మరణించాడు. కానీ సౌలు అయితే తన సొంత ఖడ్గంపై పడి ఘోరమైనటువంటి మరణాన్ని పొందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క మరి ప్రత్యేక గుణాలు ఏంటంటే చాలా ఉన్నాయి. మీరు రాసుకుంటే మంచిది. ఇవన్నీ కూడాను దావీదులో ఉన్నటువంటి గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏంటంటే
ప్రియులరా, దావీదు ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏంటంటే, దావీదు గారిని అనుసరించినటువంటి వారు దావీదు బలహీనతలన్నిటిలో మరి ఆయనను ప్రేమించి కనపరిచారు. ఆయన చేసినవన్నీ కూడా సంపూర్ణ హృదయంతో చేశారనమాట. దావీదు ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. స్వరమండలం వాయించేటువంటి యవనస్తుడు, మరి కావ్యరచనలో కవీశ్వరుడు, ఎలుగుబంటిని సింహాన్ని చీల్చి చంపినటువంటి సాహస వీరుడు, ఫిలిస్తీన్ హతమార్చినటువంటి యుద్ధవీరుడు, దేవుని సన్నిధిని నాట్యం చేసి పాడినటువంటి భక్తి కలిగినటువంటి ఒక భావ్య పురుషుడు అన్నమాట దావీదు. స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూసి సాతాను శోధనలో పడిపోయి శరీరేచ్ఛకు లోనైనటువంటి శరీరేచ్ఛ బలహీనుడు దావీదే. తన పుత్రుని ప్రాణము నిమిత్తం దేవునితో పోరాడినటువంటి ఒక తండ్రి దావీదే. పలు విధములైనటువంటి వారిని ఏకీభవింపజేసి రాజ్య పరిపాలన చేసినటువంటి రాజతంత్రము గలవాడనియు దావీదు గారి గురించి వివరించవచ్చు. ఈ లక్షణాలన్నీ కూడా దావీదును ఒక వ్యక్తిలోనే, మరి దావీదు అనే పేరు కలిగినటువంటి దావీదులోనే ఇన్ని లక్షణాలు మరి గుప్తములై దేవునికి ఇష్టమైనటువంటి వాడనియు. ప్రిల్లరా, ఆ వ్యక్తిగా ఆయన దావీదు ప్రకాశించు ఇన్ని లక్షణాలు ఆయనలో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన దావీదు తన బ్రతికినటువంటి దినాల్లో దేవుని ఆలోచన ప్రకారం సేవ చేసి దేవుని చిత్తం నెరవేర్చినటువంటి వాడనియు, దేవునికి ఇష్టమైనటువంటి ప్రకారం చేసి సేవ చేసి మరి దేవునికి ఇష్టమైన వాడు అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సంశయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమూయేలు 2వ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో 10వ గ్రంథం. ఇందులో 24 అధ్యాయాలు ఉన్నాయి, 695 వచనాలు ఉన్నాయి, 125 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో 125 క్వశ్చన్స్. చరిత్ర సంబంధమైనటువంటి వచనాలు ఏమో 679, నెరవేరినటువంటి ప్రవచనాలు ఏమో 9 ఉన్నాయి, ఇంకా నెరవేరలేనటువంటి ప్రవచనాలు 7 ఉన్నాయి. దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానాలు ఇందులో 11 ఉన్నాయి, ఆజ్ఞలు 90 ఉన్నాయి, వాగ్దానాలు 13, హెచ్చరికలు 25. దేవునికి స్తోత్రం కలుగును కాక. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారు గమనించండి, ఈ మనకి సమూయేలు గ్రంథాలు 2 ఉన్నాయి కదా. ఈ 2 సమూయేలు గ్రంథాలు కూడా చరిత్రలో దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాలను వివరిస్తాయన్నమాట. మానవుని యొక్క పాపం ఎంత ఘోరమైనటువంటిదో, దానివల్ల ఎలాంటి విషాద పరిణామాలు చెలరేగుతాయో ఈ 2 గ్రంథాల్లో మనం చూడగలుగుతాం. పాపం విస్తరిస్తే కృప అత్యధికంగా విస్తరిస్తుందని చెప్పి ఈ గ్రంథాలు ఇజ్రాయేల్ చరిత్రలో మరి దేవుని ప్రమేయం ఎంతగా ఉందో చూడండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు చరిత్ర కూడా దేవుడు అని చెప్పి సమూయేలు గ్రంథాలు మనకి చాటుతూ ఉన్నాయి. దావీదును దేవుడు అభిషేకించాడు. సమూయేలు మరి దావీదు సౌలు జీవితాలలో దేవుడు ప్రవేశించి ఏమి చేయించాడో మనం గుర్తించగలుగుతాం. పాపులు అని చెప్పి దేవుడు మారి మీద మరి ఇక్కడ ఎవరిని కూడా త్రోసివేయడు, వీళ్ళ పాపి అని చెప్పేసేసి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నూతన నిబంధనలో రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దీనికి కారణం దేవుని కృప. అది దావీదు జీవితంలో తేటగా మనం చూడగలుగుతాం. మానవుని పాపం ఎంత గొప్పదో దేవుని కృప అంతకంటే గొప్పదని చెప్పి చరిత్ర రుజువు చేస్తూ వస్తుందన్నమాట. దేవుడు మరి రాజకీయ విధానాలకు బందీ కాడు. ప్రతి పరిస్థితిలో కూడా 2 అవకాశాలు మనుషులు ఎదుట ఉంచబడి ఉన్నట్లు దేవుణ్ణి ఆరాధించు లేదా తిరస్కరించు. మల్టిపుల్ చాయిస్, నరకం పరలోకం, చీకటి వెలుగు, మరణం జీవం, ఆరాధించడం తిరస్కరించడం. ఈ 2 ఈరోజు మన ఎదుట దేవుడు పెట్టాడు. మనం దేవుని ఆరాధించాలన్నా లేకపోతే తిరస్కరించాలన్నా అది మన మీద ఆధారపడి ఉంటుంది. దావీదు గారు తాను చేసినటువంటి ప్రతి పాపానికి కూడా పశ్చాత్తాపం చెందాడు. ఇది చాలా ఇంపార్టెంట్. రిపెంటెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మన జీవితంలో. తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అనమాట. కాబట్టి అతిక్రమాలు చేయవాడు
దాన్ని దాచిపెట్టుకుంటే వర్తిలడు. ఆ అతిక్రమం దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే దావీదు గారు చేసిన ప్రతి తప్పు నిమిత్తం, ప్రతి పాపం నిమిత్తం పశ్చాత్తాపం చెందాడు. దేవుడే మనకు రాజు, ఆయన మాట తప్పనటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అనుదిన జీవితంలో దేవుడు ఎంతో శ్రద్ధాశక్తులు కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ప్రభుత్వాలు, విప్లవాలు, నైతిక వ్యవస్థ, ప్రజల పక్షాన మరి రాజు చేయవలసినటువంటి తీర్మానాలు, దేవుని పట్ల విధేయత వల్ల కలిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథంలో మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంటాయి. సమూయేలు మొదటి గ్రంథంలో ఇజ్రాయేలు మొదటి రాజుగా సౌలు, మరి అతడు ఎంత ఉన్నత పదవికి హెచ్చించబడ్డాడో అంత అడుగుకు తగ్గించబడ్డాడు సౌలు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఆ హెచ్చించినటువంటి పరిస్థితిలో నిలబడగలుగుతున్నామా, దిగజారిపోతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా సమూయేలు మొదటి గ్రంథంలో సౌలుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు, చాలా హెచ్చించబడ్డాడు. హెచ్చించబడినటువంటి స్థితి నుంచే అంత అట్టడుగుకు తగ్గించబడ్డాడు. సౌలు గొప్ప రాజే, కానీ దేవుడే తనకు రాజు అని చెప్పి గుర్తించలేకపోయాడు. ఇదే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత హెచ్చించబడినా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా మన పైన దేవుడు ఉన్నాడు, మన హెచ్చింపు కంటే దేవుడు గొప్పవాడు అని చెప్పి ఎప్పుడు గుర్తించాలి. దయచేసి ఏ స్థితిలోకి వెళ్ళినా కానీ దేవుని మర్చిపోకూడదు. కానీ సౌలు చాలా హెచ్చించబడ్డాడు, కానీ నేను ఇజ్రాయేల్ ప్రజలందరికీ గొప్ప రాజునే, కానీ నాకు కూడా ఒక రాజు ఉన్నాడు, ఆయనే సర్వోన్నతుడైనటువంటి దేవుడు అని చెప్పి మరి సౌలు గుర్తించలేకపోయాడు. పదవి భ్రష్టుడైపోయాడు. నోబులో యాజకులను హత్య చేసి అతని చేతులు రక్తచిక్తమయ్యాయి. సౌలు దేవుని చిత్తాన్ని గుర్తించలేక, ఆ దేవుని చిత్తాన్ని గుర్తించి లోబడక పాడైపోయినటువంటి గొప్ప వ్యక్తి. వింటున్నారా? దేవుని చిత్తాన్ని గుర్తించి దానికి లోబడక పాడైపోయినటువంటి గొప్ప వ్యక్తి. పశ్చాత్తాపపడినటువంటి పాపిగా చరిత్రలో నిలిచిపోయాడు సౌలు గారు. అమ్మ రాసి పెట్టుకోండి, పశ్చాత్తాపపడినటువంటి పాపిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడు సౌలు. ఇజ్రాయేల్ మొట్టమొదటి రాజు, యుద్ధవీరుడే, కానీ దేవునికి ఎదురు తిరిగి దేవుని చిత్తానికి అనుకూలంగా లేకుండా సొంత చిత్తాన్ని ప్రవేశపెట్టుకుని ఎంత యుద్ధవీరుడైనప్పటికీ దేవునికి ఎదురు తిరిగి నేరస్తుడైపోయాడు. నీచ రాజకీయాలకు సౌలు బందీ అయిపోయాడు. మతి స్థిమితం తప్పి తన కొడుకును కూడా చంపడానికి పూనుకున్నటువంటి తుచ్చ రాజకీయవాది సౌలు అన్నమాట. సౌలుకు జాతీయ భావాలు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి విలువలు లేవు. సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు ఇజ్రాయేల్ జాతిని అస్తవ్యవస్థ పరిస్థితులకు పడనెట్టేసేసి నిష్క్రమించాడు. ప్రియులు గమనించాలి, వింటున్నారా? సౌలు యొక్క మూర్ఖ వైఖరికి తన కొడుకు యోనాతాను బలైపోయాడు. సౌలు రాజ్యాంగ చట్టాలను ఎన్నోసార్లు ఉల్లంఘించాడు. చివరికి సౌలు ఘాతుకాలకు దైవోక్తులు కూడా మౌనం వహించాయి. యోనాతాను తన తండ్రి లాంటి వాడు కాడు. అతను చాలా నీతిమంతుడు, ప్రత్యేకించబడినటువంటి వాడు. సౌలు తన కుమారుడైనా పోగొట్టుకుంటాడు, కానీ తన పదవిని మాత్రం వదులుకోడు. సౌలు యొక్క వైఖరి ఎలాంటిదంటే, కొడుకు పోయినా పర్లేదు కానీ పదవి మాత్రం పోకూడదు. అది సౌలు గారి యొక్క విధానం అన్నమాట. చాలా భయంకరమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటుంటాం. చంపడానికి కూడా సిద్ధపడతాడు కొడుకునైనా సరే. దావీదు గారు అయితే అలా కాదు. సౌలు రాజును మరి చివరి వరకు గణపరుస్తూనే వచ్చాడు. శత్రువైనా తనను చంపాలని చూస్తున్నా కూడా దావీదు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎవరికంటే సౌలుకు కాదు, కానీ సౌలు ఉన్నటువంటి ఆ స్థితికి, ఇజ్రాయేల్కి రాజు, దేవుని చేత అభిషేకించబడ్డాడు అని చెప్పి చివరి వరకు కూడా చనిపోయాక కూడా మరి సౌలు గారిని ఎంతగానో గౌరవించినటువంటి వాడుగా, గణపరిచినటువంటి వాడుగా, మరి చనిపోయినప్పుడు కూడా ఉపవాసం ఉంటారు వాళ్ళంతా కూడా. మనం చూస్తూ వచ్చినాం, ఎదర ధ్యానాల్లో వస్తానమాట. మరి దావీదు నిరాశ నిస్పృహలకు లోనై తన యొక్క అభిషేకాన్ని సైతం కోల్పోయేటంత పొరపాటు చేశాడు. ఫిలిస్తీయులలో కలిసిపోయాడు. అందుకే 7 సంవత్సరాలు పరవాసిగా పరాయి దేశంలో బ్రతకాల్సి వచ్చింది దావీదు గారు. పిల్లలు వింటున్నారా? సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్నటువంటి మరి ఆ విషాద ఛాయలు మనకెంతో బాధ కలిగిస్తాయి. దావీదు గారు శ్రమల బడిలో ఎన్నో దెబ్బలు తిని గుణపాఠాలు నేర్చుకున్నాడు.
ప్రతి విశ్వాసి కూడా జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు, సమస్యలు వీటి ద్వారా గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకుంటారు. కాబట్టి శోధనలు కృంగిపోతే ఎవరు కూడా శ్రమలు వచ్చినప్పుడు బాధపడొద్దు. వాటి ద్వారా దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంటాడు. కాబట్టి మనకి ఇది ఎందుకు వచ్చింది, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏం పాఠం నేర్చుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. అలాగే ఈ సమయంలో మొదటి గ్రంథంలో దావీదు గారు శ్రమలు అనేటువంటివి బడి అనమాట. ఆ శ్రమల బడిలో ఎన్నో దెబ్బలు తిని, చూడండి స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్ మనల్ని ఎన్నో దెబ్బలు కొడుతుంటాడు. ఎందుకంటే మనకి ఆ పాఠం నేర్పించాలి, గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఆ నేర్పించడానికి ఒకసారి మనల్ని డిసిప్లిన్ చేయడానికి గోడ కూర్చేయించడం ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకంటే మనం పరిపూర్ణులు కావాలని చెప్పేసి. హల్లెలూయా. అలాగే దావీదు గారు కూడా మరి శ్రమల బడిలో ఎన్నో దెబ్బలు తిని గుణపాఠాలు నేర్చుకున్నాడు. గొర్రెలు కాపురనే దేవుడు మరి సింహాసనం ఎక్కించబోతున్నాడు. సౌలు రాజుకు అల్లుడైనటువంటి దావీదు గారు మరి దేశ బహిష్కృతుడయ్యాడు. పడరాని పాటలు ఎన్నో పడ్డాడు. చివరికి సింహాసనాసీనుడయ్యాడు. వీళ్ళు గమనించాలి, యోసేపు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడ్డాక మాత్రమే సింహాసనం ఎక్కాడు. ప్రతి మహావృక్షం కూడా విత్తనం స్థితి నుంచి, మొక్క స్థితి నుంచి ఎదిగి ఎన్నో గాలి, వాన, ఎండ ఇవన్నీ తట్టుకున్నాక మాత్రం అది మహావృక్షం అవుతుంది. అంతేగాని విత్తనం నాటిన అది మహావృక్షం ఎక్కడ చరిత్రలో అవుతుంది. చరిత్రలో ఏ మహావృక్షం కూడా విత్తనం నుంచి డైరెక్ట్ మహావృక్షం అయిపోయినట్టు ఎక్కడ ఉండదు. భూమిలో నాటబడిన విత్తనం అది ఎదుగుతూ ఎదుగుతూ ఎన్నో భయంకరమైన వడగాళ్ళు, తుఫాన్లు, సమస్యలు వచ్చినప్పుడు అదన్నీ తట్టుకుని ఎక్కడా పడిపోకుండా నిలబడిందే మహావృక్షం అవుతుంది. అలాగే దావీదు కూడా ఎన్నో శ్రమలు తట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు మాత్రమే రాజు ఇవ్వగలిగాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే చివరికి సింహాసనాసీనుడయ్యారు దావీదు గారు. దావీదును దేవుడు గొప్ప నాయకునిగా రూపొందిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ఎవరంటే మెస్సియా జాతి అనమాట, ఇజ్రాయేలీలది. ఆ జాతికి తగినటువంటి రాజు దావీదు. ఆదికాండం గ్రంథానికి సమూయేలు 2 గ్రంథాలకు కొన్ని పోలికలు ఉన్నాయి ప్రియులారా. ఆదికాండంలో ఇజ్రాయేల్ ప్రజల జాతి ఆరంభానికి మూలం ఉంది. సమూయేలు 2 గ్రంథాల్లో కూడా ఇజ్రాయేలు జాతికి మోసే తరువాత అంత గొప్ప నాయకుడైనటువంటి దావీదు చరిత్ర వివరించబడింది. హల్లెలూయా. అబ్రహాము తరువాత మరి 8 శతాబ్దాలు గడిచిపోయాయి. శత అంటే 100 తెలుసు కదండి మీకు అందరికంటే. దశ అంటే 10. ఇక్కడ గమనించాలి, అబ్రహాము తర్వాత 8 శతాబ్దాలు గడిచిపోయేప్పుడే అంటే 800 సంవత్సరాలు గడిచిపోయాయి. మోషే ధర్మశాస్త్రం ఆవిష్కరించబడినటువంటి తర్వాత 400 సంవత్సరాలు గతించాక మరి ఇజ్రాయేల్ ప్రజల యొక్క వాళ్ళ యొక్క జాతి అన్య జాతుల మధ్య ఏ విధంగా క్రమేణా రూపురేఖలు సంతరించుకున్నదో మనం ఇక్కడ గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాను రాను ఈ యొక్క ఇజ్రాయేల్ జాతి లోకమంతట్లో కూడా మరి దేవుని వెలుగును ప్రసరింపజేయగలిగినటువంటి స్థాయికి ఎదిగింది. దావీదు గారు పరిపాలించినటువంటి పరిపాలనా కాలంలో ఎంతో ఉన్నత శిఖరానికి ఈ ఇశ్రాయేలు యొక్క జాతి ప్రతిష్ట హెచ్చించబడింది. దేవుడిచ్చిన జ్ఞానంతో అంత చక్కగా మరి దావీదు గారు పరిపాలించడం జరిగిందనమాట. ఎంత చెడ్డ కానీ సౌలు గారు పరోక్షంగా ఇజ్రాయేల్ జాతి ఉనికిని రూపకల్పన చేశాడు. ప్రియులారా, అదే పునాదిపై దావీదు మరి ఆ ఇజ్రాయేల్ జాతిని తీర్చిదిద్దాడు. వింటున్నారా? సమూయేలు ఇజ్రాయేల్ జాతికి మరి రాజ్యాంగ చట్టాన్ని తయారు చేసి ఇచ్చాడనమాట. ఎవరో సమూయేలు ప్రవక్త ఈ రాజ్యాంగ నీతిని చట్టబద్ధం చేశాడు. ఇజ్రాయేల్ జాతికి నాగరికత నేర్పినటువంటి వాడు ఎవరంటే సమూయేలు గారు. సమూయేలుని ఎప్పటికీ మర్చిపోకూడదు. చాలా గొప్ప వ్యక్తి, అయిన గొప్ప ప్రవక్త. ఇజ్రాయేల్ జాతి అంతటి కూడా ఒక నాగరికత నేర్పించినటువంటి వాడుగా సమూయేలు గారు మనకు కనిపిస్తూ ఉన్నాడు. రామాలో నాయోతు ప్రాంతంలో మరి సమూయేలు గారి యొక్క పర్యవేక్షణలో రాత, చదువు, సంగీతం, మరి చారిత్రకమైనటువంటి మరి స్పృహ ఎంతో పెంపొందాయి ఆయన వల్ల. అదంతా కూడా శిలోహు శిథిలమైనటువంటి తర్వాత రామ ఇజ్రాయేలు సాంస్కృతిక కేంద్రం అయిపోయింది. ప్రవక్తలు ఇక్కడే శిక్షణ పొంది మరి ఆయా ప్రాంతాలకు మరి సేవార్థమే పంపించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవక్తలు జాతికి మరి ఆధ్యాత్మికమైనటువంటి, రాజకీయమైనటువంటి స్ఫూర్తిని ప్రకల్పన చేశారు. గాదు అనేటువంటి ప్రవక్త మీరు వినే ఉంటుంటారు, చాలాసార్లు గాదు పేరు విని ఉంటారు. ఈ గాదు ప్రవక్త దావీదుకు మంచి స్నేహితుడు. ఈ గాదు కూడా సమూయేలు గారి దగ్గరే శిక్షణ పొందినటువంటి వాడు.
ఈ గాదు సమూయేలు గారి దగ్గర శిక్ష పొందినటువంటి ఒక దైవ సేవకుడు అనమాట. దావీదుకి స్నేహితుడయ్యాడు. దావీదు దేవాలయంలో నియమించినటువంటి సంగీత బృందం మరి ఆరాధనలో ఉద్యమానికి సాధనమైనటువంటిది అనమాట. దావీదు గారి యొక్క కీర్తనలు ఇశ్రాయేలు ఆరాధన సంస్కృతిలోని ఆధ్యాత్మికమైనటువంటి విలువలను ఎత్తి చూపుతూ ఉంటుంటాయి. ప్రార్థన, స్తుతి అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలకు దావీదు కాలంలో ఎంతో ప్రభావితం, ఎంతో ప్రచారం ఉన్నదని చెప్పి మరి ఈ దావీదీ కీర్తనలు చెప్పగా చెప్తూ ఉన్నాయి. కోరాహు, ఆసాపు, మరి ఎదూతూను మొదలైనటువంటి సంగీత విద్వాంసులు దావీదుతో కలిసి ఆరాధన చైతన్యాన్ని మరి ప్రజల్లో ప్రకల్పన చేయగలిగారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజుకు కూడా మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటుంటాం. ప్రతిదీ కూడా ఎక్కువగా దావీదు గారి యొక్క కీర్తనలోంచి తీసుకుంటూ వస్తుంటుంటాం. ప్రియులు గమనించండి, ఇంకొద్ది సమయంలో నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. దావీదులో మరి సహజ మానవోద్రేకాలు ఎక్కువసార్లు కనిపిస్తూ ఉంటుంటాయి. అంటే మామూలుగా ఒక మనిషి ఎలాగైతే రియాక్ట్ అయిపోతాడో అటువంటి ఉద్రేకాలు. అయితే ఎంతో ఉదాత్తమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంస్కృతి అతని యొక్క అంతర్మదనం నుంచి వెలువడింది. దావీదు కవితల్లోకెల్లా 51వ కీర్తన మొచ్చుతునక చాలా గొప్పదనమాట. ప్రియులు గమనించాలి, ఈ దావీదు గారు రాశారు కదా ఈ కీర్తనలో, కవితలు అన్నట్లోకెల్లా కూడా 51వ కీర్తన చాలా గొప్ప కీర్తన అనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం మరి దావీదు కీర్తనలో ఉన్నటువంటి భావాలను దావీదు గారి జీవితంలో నుంచి మరి మనకి ఎత్తు చూపిస్తూ ఉంటుంటుంది అనమాట. అందుకే ఈ సమూయేలు 2వ గ్రంథం చాలా గొప్ప గ్రంథం అనమాట. దావీదు దేవుని హృదయానుసారమైనటువంటి మనిషి, అందరికీ తెలిసి మాట. సౌలు గారు మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా అతను మహింపరిచినటువంటి వాడిగా మనకి కనిపించడు. వింటున్నారా? దావీదు దేవునికి హృదయానుసారమైన మనిషిగా ఉంటాడో సౌలులాగా కాదు. దావీదు, సౌలు అయితే చాలా గర్విష్ఠుడు, దావీదు చాలా దీనుడిగా కనిపిస్తూ ఉంటుంటాడు. సౌలులాగా దావీదు గర్విష్ఠి కాదు, మూర్ఖుడు కాదు. అతడు మరి దావీదు తప్పిపోయినప్పుడు, పాపం చేసినటువంటి సమయంలో ఆ చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపంతో అతని గుండె ఎంత భయంకరంగా బాధపడుతుందో మనకు తెలుసు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఎంతో పశ్చాత్తాపంతో ఆ కీర్తనలో తన యొక్క బాధనంతా కూడా వెల్లడి చేస్తూ వస్తుంటాడు. ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్తూ ఉంటాడంటే, కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. దేవా, నన్ను క్షమించు దేవా అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు. తప్పు చేయటం తప్పు కాదు, కానీ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అనమాట. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దావీదు అదే చేశాడు. దేవా, నేను చేసింది ఎక్కడో కాదు, చీకట్లో కాదు పాపం చేస్తాను, నీ ఎదుట కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. మనుషులకు కనిపించకుండా ఎక్కడో చీకట్లో చేసి ఉండొచ్చు, కానీ నీ దృష్టి ఎదుట నేను పాపం చేశానని చెప్పి 51వ కీర్తన 4వ వచనంలో దేవా కేవలం నీ ఎదుటే అని చెప్తూ ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. ఆ దావీదు గారి యొక్క ఆక్రందన వింటే మన హృదయాలు కరిగిపోతాయి. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథంలో ఇజ్రాయేల్ సామ్రాజ్యం ఎలా విస్తరించిందో మనం రాబోయే రోజుల్లో చూడగలుగుతాం బైబిల్ స్టడీలో. పాలస్తీనా నుంచి మరి కనాబియా తెగలను ఇజ్రాయేలు అంతమొందించారంటారు. ఈ కనానీయ తెగలను ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా అంతమొందించారు, మనకు తెలిసేది. దావీదు గారు రాజ్య విస్తరణ, సొలొమోను వైభవం గురించి మరి వింటుంటే యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం ఎంత మహిమ గలదో మనం ఊహించగలుగుతాం. ఈ దావీదు గారిది, సొలొమోను గారిది, ఈ దావీదు గారి ఇజ్రాయేల్ ప్రజల యొక్క రాజ్య విస్తరణ, సొలొమోను గారి యొక్క రాజ్య వైభవం గురించి మనం వింటుంటేనే ఆశ్చర్యపోతూ ఉన్నాం. దాన్ని బట్టి మనం యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం ఇంకా ఎంత ఉన్నతంగా, ఇంకా ఎంత మహిమ గలదుగా ఉంటుందో మనం ఊహించగలుగుతాం అన్నమాట. దావీదు సామ్రాజ్యం దేవుని సంఘానికి ముందు గుర్తు. ప్రియులు గమనించాలి.
ఈ దావీదు సామ్రాజ్యం దేవుని సంఘానికి ముందు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు పశ్చాత్తాప హృదయాన్ని వ్యక్తం చేసేటువంటి విశ్వాసికి ముందు గుర్తుగా ఉన్నాడు. ఇక్కడ నీకు నాకు ప్రియులారా ముందు గుర్తుగా ఉన్నాడు దావీదు గారు. ఎవరైతే అంటే నీకు నాకు అని కాదు, ఎవరైతే పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఆ పశ్చాత్తాప హృదయాన్ని వ్యక్తం చేస్తూ దేవుని ఎదుట మోకరించి తమ యొక్క అతిక్రమలను దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెడతారో, దావీదు ఎలాగైతే కనికరించబడి ఉన్నాడో మనం కూడా అటువంటి విశ్వాసకి ముందు గుర్తుగా దావీదు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి మెస్సయ్య దావీదు కుమారుడు అని చెప్పి వ్యవహరించబడటం గొప్ప విశేషం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 51 కీర్తన 14 వచనం మనం చదివినట్లయితే, దేవా నా రక్షణకర్త యగు దేవా, రక్తాపరాధము నుంచి నన్ను విడిపించుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రియులు గమనించాలి, దావీదు కుమారుడా అని చెప్పి పిలుస్తారు యేసుక్రీస్తు ప్రభువు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటిది, అది ఒక గొప్ప విశేషం అన్నమాట. అలా పిలువబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు దావీదు కుమారుడా అని చెప్పేసి. కాబట్టి అంత స్థితికి దేవుడు దావీదుని హెచ్చించాడు. మనం దావీదు పాపం చేశాడు, దావీదు తప్పిపోయాడు, ఇవన్నీ చూస్తూ ఉంటుంటాం. కానీ కరెక్టే, దావీదు చేసిన తప్పే, దావీదు తప్పిపోయాడు. మనకి పెద్దవాళ్ళు చెప్తుంటున్నారు పడ్డవాడు చెడ్డవాడు కాదని. అంటే పడిపోయాడని చెప్పి వాడు చెడిపోయాడు కాదు. పడిపోయాడు లెగిసి పరిగెత్తితే పరిగెత్తుతున్న వారి కంటే ముందు వెళ్తారు. అలాగే ఇక్కడ దావీదు పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ లేచి ఎక్కడైతే పడిపోయాడో ఆ స్థితిలో నుంచి దేవుడిని మొరపెట్టాడు. దేవా నేను పాపం చేశాను, నీ ఆజ్ఞ నేను అతిక్రమించాను, దేవా నన్ను క్షమించాను, ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుని వేడుకున్నప్పుడు దేవుడు దావీదుని క్షమించాడు అద్భుతమైనటువంటి రీతిలో. మరి దేవుడు సింహాసనం ఇచ్చి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారే దావీదు కుమారుడు అని చెప్పి పిలువబడటానికి ఇష్టపడ్డాడు. అంటే అది ఎంతటి విశేషం ప్రియులారా. దావీదు కుమారుడు అని చెప్పి పిలువబడటానికి యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు వస్తుంటుంటాయి. నీతిమంతుడు 7 సార్లు పడినను 7 మార్లు పడినను తిరిగి లేచును అని సెలవిస్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే వెళ్తూ ఉంటుంటామో, అంటే పడిపోయిలేమని కాదు కానీ ఉద్దేశం, పడిపోయిన స్థితిలో పాతుకుపోవటం సరైనటువంటిది కాదు. ఒకవేళ దేవునికి దూరంగా కొన్ని పరిస్థితులు మనల్ని నెట్టేస్తూ ఉంటుంటాయి. ఏదో కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు వచ్చో, అనారోగ్య పరిస్థితులు వచ్చో, కొన్ని సిచ్యువేషన్స్లో మనం దేవునికి దూరం అయిపోతాం. దూరం అయిపోవటం అంటే ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, మన ఇంట్లోనే ఉంటాం. కానీ అనుకున్నంతగా ప్రార్థించలేకపోతుంటాం, దేవుని స్తుతించలేకపోతుంటుంటాం, దేవుని మహింపరచలేకపోతుంటుంటాం, దేవుని సన్నిధిలో పాలు పంచుకోలేకపోతుంటుంటాం. అప్పుడు వెంటనే మోకరించి దేవా దయచేసి నన్ను క్షమించు అన్నప్పుడు మళ్ళీ దేవుడు మనల్ని పాడైనటువంటి దావీదు గృహాన్ని నేను తిరిగి నిర్మిస్తాను అని చెప్పి దేవుడు చెప్పినటువంటిగా దేవుడు మనకి నిర్మిస్తాడు. మరి యొక్క సమూయేలు 2వ గ్రంథం ఉపోద్ఘాతం ద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకున్నారనుకుంటూ ఉన్నాను. మరి రాబోయేటువంటి రోజుల్లో రోజుకు ఒక అధ్యాయం క్షుణ్ణంగా మరి ఇంకా మరిన్ని విషయాలు వచనం వెంబడి వచనం మనం ధ్యానించుకుంటాం. కాబట్టి రేపటి నుంచి మీరంతా కూడా శ్రద్ధగా ఈ యొక్క బైబిల్ స్టడీ వింటూ చక్కగా ఒక పుస్తకం పెట్టి మరి ముందు కొనసాగాలి. దేవుడు అటువంటి భాగ్యం మనందరికీ అనుగ్రహించిన గాక. ఈ యొక్క గ్రంథాలు ఈ అన్ని ధ్యానాలు చేస్తూ ఉండగా మన నాలెడ్జ్ కాదు, ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం అనమాట. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గూగుల్లో ఎక్కడైనా దొరుకుతుంది ప్రియులరా. మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మాత్రం కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే జరుగుతుంది. మన జీవితం ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఏంటంటే మార్పు చెందాలి మన జీవితం. అంతేగాని నాలెడ్జ్ సంపాదించుకోవడం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. మన జీవితం మార్చబడలేనట్లయితే, మన జీవితానికి అప్లై చేయబడలేనట్లయితే, దావీదు పడ్డాడు లేచాడు. కానీ చూడండి, వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు అమ్మ ఇక ఎప్పుడు పాపం చేయకంటే మళ్ళీ ఇప్పుడు పాపం చేసినట్టు లేదు. రాహాబుని దేవుడు మరి తన వంశంలో చేర్చుకున్నాడు, ఎందుకంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది, మళ్ళీ ఇప్పుడు పాపం చేసినట్టు లేదు. గమనించాలి ప్రియులారా. ఇలాగ దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు వ్యభిచారం చేసిన వాళ్ళు అవ్వచ్చు, దొంగతనం ఏం చేసినా కానీ యేసు ప్రభువుతో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పాపం చేసినట్లేదు. సౌలు మరి పౌలు కాకముందు ఎంతోమందిని హత్య చేశాడు, ఎంతో భయంకరమైన వ్యక్తిగా జీవించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుతో ఎన్కౌంటర్ జరిగిందో మళ్ళీ ఇప్పుడు తప్పు చేసినట్టు కానీ, మళ్ళీ ఇప్పుడు ఎవరితో యుద్ధం చేసినట్టు కానీ, కత్తి పట్టినట్టు కానీ పౌలు గారి జీవితంలో ఎక్కడా లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించదగ్గది ఏంటంటే, బైబిల్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ ఎందుకు రాయించాడు బైబిల్ గ్రంథంలో దేవుడు అని చూస్తే, ఎందుకంటే మనకు సమూయేలు గ్రంథం ఉపయోగపడుతుంది. ఇప్పుడు పాత నిబంధన కదా మీరు అనుకోవద్దు.
ఇది ఖచ్చితంగా మన జీవితాలకు ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమంతను మనకు బుద్ధి కలగడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ విషయాలను రాయించాడు. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అది పాత నిబంధన మనకు పనికిరాదు, లేకపోతే ఇది కొత్త నిబంధన మనకు పనికొస్తుంది, ఇటువంటి ఉద్దేశంతో ఉండకూడదు. బైబిల్లో ప్రతి మాట కూడా మన ప్రతి జీవితాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం కాదు కానీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం రావాలి దేవుని సన్నిధిలోకి. అలాగ ప్రతి వారి జీవితంలో దేవుడు అనుగ్రహించి మంచి మారు మనసు కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి మాకు కృప చూపించవు. ఎందరైతే ఈ వాక్యం విన్నారో అందరిని దీవించమని ఆశీర్వదించి మన ప్రభు ఈ బైబిల్ స్టడీ ప్రతి వారికి ఇంట్రెస్ట్ కలిగించాలి నా ప్రభు. వారి జీవితంలో గొప్ప గొప్ప మార్పులు రావాలన్న తండ్రి, వారి జీవితంలో ఉన్న ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చూడాలన్న తండ్రి. అటువంటి జీవితం ప్రతి వారికి అనుగ్రహించమని, ఈ విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నన్ను పొందుకున్నాం తండ్రి. ఆమేన్.